హలో అండి అందరికీ. రీసెంట్గా జరిగిన ఒక పరిణామంతో ఏపీలో పోలీసుల పరిస్థితి ఎలా ఉంది అనటానికి ఉదాహరణ అనమాట. రీసెంట్గా జరిగిన ఆ పరిణామం ఏంటి అంటే, ఇక్కడ ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఒక దేవాలయం దగ్గర విధులు నిర్వహిస్తుండు, ఒక గుడి దగ్గర విధులు నిర్వహిస్తుండు. అయితే అక్కడికి ఒక మంత్రి సోదరుడు బీసీ జనార్దన్ అని చెప్పేసి ఒక మంత్రి సోదరుడు వచ్చిండనమాట. అయితే ఈ సందర్భంగా ఈ మంత్రి సోదరుడిని అడ్డుకున్నాడు ఆయన. ఎవరైతే ఈ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ సంథింగ్ ఏదో కారణం వల్ల అడ్డుకున్నాడు ఆయనకున్న రూల్స్ ప్రకారం. అయితే ఈ సందర్భంగా నన్నే అడ్డుకుంటావా అని చెప్పేసి ఈ మంత్రి సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ మీద దాడి చేసిండు. మీరు చూసినట్లయితే ఇక్కడ దాడి చేసిండు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే డైరెక్ట్గా ఒక విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన విధి నిర్వహిస్తుంటే ఆ కానిస్టేబుల్ మీద మంత్రి సోదరుడు దాడి చేసిండు అనమాట. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఏపీలో సాధారణ ప్రజలకే కాదు, ఏఆర్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నారంటే పరిస్థితులు ఎక్కడి దాకా వచ్చినాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోలీసుల్ని బట్టలు ఒప్పదీసి నిలబెడతామని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది పోలీసుకి సంబంధించిన సంఘం నేతలు ఉంటారు కదా, పోలీస్ అధ్యక్ష సంఘం నేతలు, వాళ్ళందరూ వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు అయితే నిర్వహించారు. కానీ ఇప్పుడు ఒక ఏఆర్ కానిస్టేబుల్, ఈయన కూడా ఒక పోలీసే కదా, ఆయన కూడా ఎంతో కష్టపడి జాబ్ సంపాదించినవాడే కదా, ఒక మంత్రి చేతుల్లో తమ్ముడి చేతిలో తన్నులు తింటే మరి ఒక్క పోలీస్ సంఘం నేతన్నా మరి ఎందుకు ఆయనకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళకు కూడా పోలీసులు ఎంత భయపడుతున్నారో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనమాట. ఎందుకంటే మన ల్యాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసేదే పోలీసులు. అలాంటి వాళ్ళ మీద దాడి జరిగితే ఇంకా పరిస్థితులు అంటే ఇంకా ఎవరు రక్షించాలని చెప్పేసి ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మనకైతే అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ పోలీసులకే రక్షణ లేదని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద ప్రభుత్వ పెద్దలు ఏదైతే మంత్రి అనిత గారు కానీ అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇది పోలీసుల మీద దాడి జరిగింది కాబట్టి వెంటనే ఈ మంత్రి సోదరుడు మీద కేసు పెట్టి ఆయన జైల్లో వేయాలి. ఒకవేళ వేయకపోతే ప్రభుత్వానికే చాలా చెడ్డ పేరు వస్తుంది. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకొని చూసారు కదా, ఏపీలో ఆఖరికి పోలీసుల్లోని కొడుతున్నారనే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ పోలీసుల మీద అధికార పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో తమ యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.